ఈ మూమెంట్ కోసమే నేను 3 ట్రేడ్స్ చేశా గైస్. ఎందుకు చేశా, ఏంటి అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను డైలీ చేసేది 2 ట్రేడ్సే. బట్ ఇవాళ డిసిప్లిన్ అనేది బ్రేక్ చేసి నేను ట్రేడ్ అనేది చేశా. ఎందుకు చేశా, ఏంటి అని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి గైస్. ఓకేనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ లైన్ ట్రేడర్స్. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి గైస్. అది ఫస్ట్ ట్రేడ్ గైస్. ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది కదా! ఇది బ్రేక్ అయితే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసిన. అక్కడ మనకు చూడండి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకుంటుందని అక్కడ నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నా. అది కాక మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయితుంది చూడండి. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకుంటుందని అక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నా. మనకి స్టాప్ లాస్ వచ్చేసి $8 పెట్టుకున్నా. మొమెంట్‌ని బట్టి నేను స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకున్నా. మనకి టార్గెట్ వచ్చేసి $30కి పెట్టుకున్నా. ఫస్ట్ టార్గెట్ మనకి ఇది ఉంది కదా సపోర్టు. అక్కడి వరకు పెట్టుకున్నా ఫస్ట్ టార్గెట్. బట్ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. చూడండి మనకి అక్కడ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకుంటుంది. అందుకే నేను మాక్సిమం పుట్ సైడే ఉండటానికి ట్రై చేశా. అది కాక మనకి అక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది చూడండి. ఆ ట్రెండ్ లైన్ కూడా రెస్పెక్ట్ చేస్తుంది. అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందని నేను పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నా. మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. చూడండి గైస్, అక్కడ 3 టైమ్స్ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసింది మనకు మార్కెట్. అందుకు నేను పుట్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నా. మా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది గైస్. దీంట్లో నాకు $12 ఏమో లాస్ వచ్చింది. మళ్ళీ అదే ట్రేడ్ తీసుకున్న. క్యాండిల్ హైన పెట్టుకొని మనం స్టాప్ లాస్ అనేది 5 పాయింట్స్‌కేమో పెట్టుకొని మనకి టార్గెట్ ఇక్కడికి పెట్టుకున్నా. మళ్ళీ ఇది సెకండ్ ట్రేడ్ గైస్. $5కి స్టాప్ లాస్ పెట్టుకున్నా. క్యాండిల్ హైన స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నా. ఎందుకంటే నేను అన్ని ట్రేడ్ చేయటానికి రీజన్ అక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ మనకి మార్కెట్ అనేది కిందకి పడింది. అది కాక మనకి పెద్ద టార్గెట్ ఉంది. అట్‌లీస్ట్ 1:3, 1:4 అన్నా వస్తుందని నేను అక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నా. లాస్ వచ్చి చిన్నది పెట్టుకొని మనకి టార్గెట్ అనేది పెద్దదుంది గదా! అందుకని నేను అక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేశాం 3 టైమ్స్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది చూడండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనకి ఇంక స్ట్రాంగ్‌గా పుట్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటది మార్కెట్.
మళ్ళీ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సెకండ్ ట్రేడ్ కూడా. నేనే ఎగ్జిట్ అయిపోయా సెకండ్ ట్రేడ్‌లో. మళ్ళీ అక్కడ మనకొక రిజెక్షన్ క్యాండిల్ పడితే నేను థర్డ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దామని అనుకున్నా. డైలీ నేను మాక్సిమం చేసేది 2 ట్రేడ్ గైస్. బట్ ఈ లాస్ అనేది రికవర్ చేయాలని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశా. పుట్ సైడే ఉంటది మార్కెట్ అని. చూడండి గైస్, ఈ మూమెంట్ కోసమే నేను వెయిట్ చేశా. ఆ 2 ట్రేడ్ లాస్ కావటం ఈ మూమెంట్ కోసమే. బట్ మనం ఈ 2 ట్రేడ్స్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. చెప్పా కదా ఇక్కడ నుండి రిజెక్షన్ పడతది మార్కెట్టు అని. చూడండి మార్కెట్ ఎలా ఫాలో అయిందో. మనం పెట్టుకుంది ఈ ట్రేడ్‌లో మనకి $4 స్టాప్ లాస్. మనకు ఆల్మోస్ట్ మనకి $10 ప్రాఫిట్‌లో నడుస్తుంది. ఆల్మోస్ట్ మనకి 1:2 రిస్క్ రివార్డ్ అనేది ఇచ్చింది. టార్గెట్ అనేది పెద్దది పెట్టుకున్నా గైస్. బట్ మళ్ళీ మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది చూడండి. 200 మూవింగ్ యావరేజ్ దగ్గర. ఆ సపోర్ట్ దగ్గరికి నేను ఫస్ట్ టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఎందుకంటే అక్కడ నాకు మల్టిపుల్ టైమ్స్ అనేది రిజెక్షన్ తీసుకుంది చూడండి మార్కెట్. అక్కడి వరకు రీచ్ అయితే నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నా. మనకి ఈ ట్రేడ్‌లో 1:3 వరకు తీసుకున్నాం గైస్. జస్ట్ నేను క్యాండిల్ హైన స్టాప్ లాస్ పెట్టుకున్నా $4. బట్ మనం ఈ ట్రేడ్‌లో $14, $13 బుక్ చేస్తాం. 1:3 తీసుకున్న రిస్క్ రివార్డ్ అనేది. బట్ నాకు టార్గెట్ అనేది పెద్దదుంది. బట్ అక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ లాస్‌లో కన్వర్ట్ అవుతామేమో అని, ఆ లాస్ అనేది రికవర్ చేద్దామని నేను అక్కడికి ఎగ్జిట్ అయిపోయా. డైలీ మనం చేసేది 2 ట్రేడ్స్ గైస్, లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా. బట్ నేను ఇక్కడ 3 తీసుకోవటానికి రీజన్ ఏంటంటే, అక్కడ నాకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడింది. ఇక్కడ మనకి 4 టైమ్స్, 5 టైమ్స్ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది మార్కెట్. ఇక్కడ మార్కెట్ పడే పెద్ద టార్గెట్ వచ్చిద్దని నేను ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకున్నా అక్కడ. ఇక్కడ నేను ఇంకా స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకున్నా. మనకి $13 ఏమో ప్రాఫిట్ నడుస్తుంది. ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ ఉందిగా గైస్. అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. మనకి వచ్చిన ప్రాఫిట్ పోతదేమో అని మనకి లాస్ అనేది రికవర్ చేయాలి గదా! అందుకని నేను అక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటదేమో అని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి సపోర్ట్ కూడా ఉంది కదా! తీసుకునే ఛాన్స్ ఉంటదని నేనే ఎగ్జిట్ అయిపోయా. $14 ఏమో బుక్ చేసుకున్నా ఈ ట్రేడ్‌లో. బట్ మనం ఈ ట్రేడ్‌లో 1:3 తీసుకున్నట్టే మనం పెట్టుకున్న స్టాప్ లాస్ ఎంత 4 పాయింట్సే గదా! బట్ ఈ ట్రేడ్‌లో నాకు ప్రాఫిట్ అనేది ఎక్కువొచ్చింది. లాస్ అనేది కవర్ అయిపోయింది. అక్కడ పెట్టుకోవడానికి రీజన్ అక్కడ నుండే మనకి సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. ఫస్ట్ టార్గెట్ అని పెట్టా కదా! అక్కడ నుండి తీసుకుంటుందని నేను ఫస్ట్ టార్గెట్ అక్కడే పెట్టుకున్నా. బట్ ఇక్కడ మనకు 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది గదా! ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదేమో అని అక్కడే ఎగ్జిట్ అయ్యా. ఇంక అక్కడ నుండి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉండదని నేను ఎగ్జిట్ అయిపోయా గైస్.
ఈ ట్రేడ్‌లో మనకి 1:3 అనేదొచ్చింది. $4 కదా! మనం స్టాప్ లాస్ పెట్టుకుంది. మనకి టార్గెటొచ్చి $13 $14 వచ్చింది ఈ ట్రేడ్‌లో మనకి. అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటాం చూడండి గైస్. మళ్ళీ మార్కెట్ అని ఒక క్యాండిల్ బుగ్గి క్యాండిల్ వచ్చిద్ది చూడండి. మళ్ళీ ఆ క్యాండిల్‌లో మనం ఇక్కడే ఎగ్జిట్ కాపోతే మళ్ళీ ఆ క్యాండిల్‌లో లాస్ వచ్చేదే మనకి. చూడండి గైస్ క్యాండిల్ ఎలా పడిందో. అక్కడ ఎగ్జిట్ అవ్వటం మనకి బెస్ట్. ఎందుకంటే మనకి అక్కడ 200 మూవింగ్ యావరేజ్ మల్టిపుల్ టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకుందని నేను అక్కడే ఎగ్జిట్ అయిపోయా. మనకి టుడే లాస్ ఏం లేదు. చూడండి అక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ తీసుకుంది మార్కెట్. ఈ ట్రేడ్‌లో మనకి $13 ఏమో ప్రాఫిట్ వచ్చింది. 2 ట్రేడ్స్‌లో మనకి $12 ఒక దాంట్లో $5 అనేది లాస్ వచ్చింది. లాస్ అనేది మనకి కవర్ అయిపోయింది.